ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆర్టీసీ కార్మికులు తమకు హక్కుల పరంగా రావాల్సిన ఏదైతే పిఆర్సీ కావచ్చు, తమ హక్కులు ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటిని కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశం కొద్దీ చలో సెక్రటరీకి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 24వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా చలో సెక్రటేరియట్కి రావాలి అనేది కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అందుకోసం వాళ్ళంతా కూడా ప్రతి డిపోని కదుపుకుంటూ వాళ్ళు వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. ఆర్టీసీ నాయకులంతా కూడా ఇప్పటికే జేఏసీగా ఫామ్ కావడం జరిగింది. ఇందులో భాగంగానే జేఏసీ నాయకులు చలో సెక్రటేరియట్ తీసుకోవడం జరిగిందో వారికి కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ మద్దతును ప్రకటించడం జరిగింది. అలాగే అందులో ఉన్న సాధక బాధకాలు ఏవైతే ఉండడం జరిగిందో వారిపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే మనం ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్టయితే మొత్తంగా కాలుష్యం పెరుగుతుందన్న ఉద్దేశం కొద్దీ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. సో గతంలో మనకు సంబంధించి మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ కి సంబంధించి కావచ్చు, ఉప్పల్లో బస్ బాడీ బిల్డింగ్ కి సంబంధించిన వాటి ఉండేటి, కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు కనబడలేని పరిస్థితి అయిపోయింది. అవంతా కూడా ప్లేసు ఎలక్ట్రికల్ వెహికల్ కి సామ్రాజ్యంగా మారిపోయింది అని చెప్పేసి, అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ సంబంధించిన ఆస్తిలో ప్రైవేటు పాగా వేయడం జరిగిందని, అలాగే ఆర్టీసీకి సంబంధించిన కరెంటుకు వాడుకుంటూ అలాగే దానికి సంబంధించిన కరెంటు బిల్లును మాత్రం ఆర్టీసీ సంస్థ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్న సందర్భం ఉంది. అలాగే వారికి సంబంధించిన పెన్షన్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ లో దాచుకున్న డబ్బులను కూడా వారికి ఇవ్వలేని పరిస్థితి కూడా ఆర్టీసీలో నెలకొని ఉందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరినైతే తీసుకోవడం జరుగుతుందో అందులో అంటే అంతా కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి అయినప్పటికీ కూడా ఒక నిబద్ధత అనేది ఉండకపోవచ్చు. అంటే దానిపైన కూడా ఆర్టీసీ కార్మికులు అయితే కూడా ఒక నిబద్ధతతో పనిచేస్తారు, అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు ఏదైతే చలో సెక్రటేరియట్కి పిలుపునివ్వడం జరిగిందో దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఆర్టీసీ మంత్రి పైన కూడా ఆమె ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ పైన గతంలో మొన్న సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధం నడుస్తుంది, ఈ తరుణంలో మీరంతా కూడా ఈ సమ్మెకు పోవడం భావ్యం కాదని చెప్పేసి అప్పుడు ఆ సమ్మెను అర్ధాంతరంగానే ముగించడం జరిగిందని, ఇప్పుడు మాత్రం దానికి సంబంధించిన చాలా అంటే దాదాపుగా 6 నెలలు గడిచినప్పటికీ కూడా దానికి సంబంధించి అతి గతి లేదని కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. తాము న్యాయంగా కావాల్సిన హక్కులనే అడుగుతున్నామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం. నిజంగా కూడా వారికి రావాల్సిందే బీఆర్సీ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వీళ్ళన్నిటి కూడా వారికి ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నాము, వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకుంటున్నామని చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పటివరకు అది దానికి సంబంధించిన ఇష్యూే రాకపోవడం కావచ్చు, అలాగే వీరికి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం ఒక మాట అయితే, వీరికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే హెచ్ఆర్ఏ 1.5 ఏదైతే కట్ కావడం జరుగుతుందో అందులో భాగంగానే వీళ్ళకి ఆర్టీసీ కార్మికులకు కూడా కట్ చేయడం ఇంతవరకు భావ్యమని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో ఆర్టీసీ కార్మికులకు అంటే అన్ని వర్గాలను కలుపుకోవే ప్రయత్నం ఏదైతే తెలంగాణ జాగృతి చేయడం జరుగుతుందో, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆర్టీసీ కార్మికులకు కూడా అండగా నిలవడం జరిగింది. వారి మద్దతు కూడా అంటే ఎవరికి అంటే వారికి ప్లస్ అవుతుందా లేకపోతే జాగృతికి ప్లస్ అవుతుందా అనేది సెకండరీ ఇష్యూ, కానీ ఓకే ఇద్దరైతే కలుపుకొని అయితే ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొన్ని ప్రభుత్వానికి సంబంధించి అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో క్యాబినెట్ అనేది ఎర్రవెల్లిలో ఉండేది, అంటే క్యాబినెట్ అంతా కూడా మంత్రులు కావచ్చు మిగతా అంతా తరలి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండేది కాబట్టి క్యాబినెట్ అంతా ఎర్రవెల్లికి పోయేది. ఇప్పుడున్న క్యాబినెట్ ఢిల్లీకి పోతుంది, దాంట్లో తేడా ఏం లేదు అని కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొకసారి గుంటనక్కకు సంబంధించిన ఇష్యూ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఉద్యమకారులు ఎవరు, ఉద్యమ ద్రోహులు ఎవరు అనేది కూడా త్వరలోనే తెలుస్తుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కూడా నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినరు అని అంటున్నారు. 100% అది వాస్తవం. అయితే విషయం ఏంటంటే అప్పుడు క్యాబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో క్యాబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా క్యాబినెట్లో ఉండే మంత్రులు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను. అంటే ఎవరు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు, ఉద్యమ ద్రోహులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి ద్రోహులు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారని కూడా ఆమె ఘాటుగానే విమర్శించడం జరిగింది. అది ఎవరికి తాకాలో వారికి కంపల్సరీగా తాకుతుంది అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండింటికి తేడా ఏం లేదు, రెండు సేమే ఉంది. అది ఢిల్లీలో పనిచేస్తుంది, ఇది ఫామ్ హౌస్ లో పనిచేస్తుంది అని కూడా ఆమె డైరెక్ట్ గా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా చలో సెక్రటేరియట్ కి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీన తీసుకున్న ఆర్టీసీ కార్మికులు తీసుకున్న ఏదైతే పిలుపు ఏదైతే ఉందో దానికి మాత్రం తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ దాంట్లో
తాము కూడా పాల్గొంటామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.